ఓం నమ శివాయ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 64వ శ్లోకం. ఈ శ్లోకాన్ని చివరి వరకు వినండి. సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరీ సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ. శ్లోకం యొక్క అర్థం: సంహారిణి అంటే సంహారకర్త, సృష్టిని లయపరిచే శక్తి అమ్మవారిదే. కాలం ముగిసినప్పుడు జగత్తుని తనలో లయపరిచేటువంటి శక్తి ఆమెదే. రుద్రరూప, రుద్రుడి రూపంలో సంహారం చేసేటువంటి తత్వం ఆమెదే. రుద్రుడు సంహారకర్త, కానీ ఆ శక్తి రుద్రుని వెనుక ఉన్నది అమ్మవారే. తిరోధానకరీశ్వరి అంటే తిరోభావం అంటే మాయా రూపంలో జగత్తును ఆవహించి దాని నిజస్వరూపాన్ని దాచేటువంటి శక్తి. సృష్టిని తాత్కాలికంగా మాయలో ముంచే దాని అసలైన తత్వాన్ని దాచేటువంటి శక్తి ఆమెదే. సదాశివానుగ్రహద అంటే సదాశివుని రూపంలో అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి శక్తి. జ్ఞానం, మోక్షం, కరుణ ఇవన్నీ ఆమె అనుగ్రహ రూపాలే. పంచకృత్య పరాయణ, పంచకృత్యాలంటే ఏంటంటే సృష్టి అంటే బ్రహ్మ, స్థితి అంటే విష్ణు, సంహారం అంటే రుద్ర, తిరోభావం అంటే ఈశ్వర, అనుగ్రహం అంటే సదాశివ. ఈ 5 దైవ కర్మలు అన్నీ ఆమె ద్వారానే జరుగుతాయి. అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు 5గురు అమ్మవారి శక్తి ప్రేరణతోనే పనిచేస్తారన్నమాట. జగత్తును సృష్టించేది, నిలబెట్టేది, నాశనం చేసేది, మాయలో ముంచేది, అలాగే కరుణతో మోక్షాన్ని ప్రసాదించేది. ఈ 5 దైవ కృత్యాలు అమ్మవారి లీలలు మాత్రమే. ఆమె చేతులలోనే సృష్టి ప్రారంభమై అదే చేతులలో ఈ సృష్టి ముగుస్తుంది. ఈ శ్లోకం దేవిని పంచకృత్యాధిష్ఠాత్రి శక్తిగా స్తుతించడం జరిగింది. ఆమెనే సృష్టిస్తుంది అంటే బ్రహ్మ, ఆమెనే రక్షిస్తుంది అంటే విష్ణువు, ఆమెనే లయపరుస్తుంది అంటే రుద్రుడు, ఆమెనే మాయరేపుతుంది అంటే ఈశ్వరుడు, ఆమెనే అనుగ్రహిస్తుంది అదే సదాశివ. పంచబ్రహ్మలకు ప్రాణం ఆమె యొక్క శక్తి. అందుకే ఆమెను పంచకృత్య పరాయణ అని శ్రీ లలితాదేవిని పిలవడం జరుగుతుంది. ఈ శ్లోకం మీ అందరికి అర్థమైందా? అర్థమైనట్లయితే వెంటనే నా యొక్క వీడియోని లైక్ చేయండి, అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి శ్లోకం యొక్క అర్థం తెలుసుకోవాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.